ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ ని వెంటనే బర్తరఫ్ చేయాలని, ఆయన కుమారుడు బండి భగీరథ సాయిని వెంటనే అరెస్ట్ చేయాలని నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారి భార్యను నడిరోడ్డుపై యువకులు చంపితే, మిట్ట మధ్యాహ్నం బంగారు దుకాణంలో దొంగతనం జరిగితే, మైనర్ అమ్మాయిని మానభంగం చేస్తే ఏమీ చేయని ఈ అసమర్థత రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని దేశంలో ప్రధానమంత్రి మోదీ బేటీ బచావో బేటీ పడావో అని నినాదాలు ఇస్తూ తెలంగాణలో మాత్రం మైనర్ అమ్మాయిని అత్యాచారం చేస్తే ఒక్క మాట కూడా మాట్లాడని బీజేపీ నాయకులు, రాష్ట్రంలోని పోలీసులు బండి భగీరథ 3 రోజుల నుంచి కనబడకుండా పోయాడని చెబుతున్నారు. పోక్సో చట్టం కింద కేసు రిజిస్టర్ అయిన 2 రోజులకు కూడా బండి భగీరథ సాయిని అరెస్ట్ చేయకపోవడం పోలీసుల పనితీరును సూచిస్తుందని ప్రధానమంత్రి మోదీ బడే మియా, సీఎం రేవంత్ రెడ్డి చోటే మియా అంటూ తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని అమలు పరచకుండా అధికారం, డబ్బు ఉన్న వారికి ఒక న్యాయం, సాధారణ వ్యక్తులకు ఇంకొక న్యాయం. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, ప్రజలు ఇట్టి విషయాన్ని గ్రహించాలని బీఆర్ఎస్ భీమ్గల్ మండల నాయకులు సూచించారు. బీజేపీ నాయకులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ మాత్రం సిగ్గు ఉన్నా బండి సంజయ్ కొడుకు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. అనంతరం బీజేపీ నాయకులు బండి సంజయ్, అతని కుమారుడు బండి భగీరథ సాయి యొక్క దిష్టి బొమ్మలు కాల్చడం జరిగింది. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చోటుపల్లి రవి, మాజీ ఎంపీపీ ఆర్మూరు మహేష్, మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మోయిజ్, సొసైటీ చైర్మన్ శివసారి నరసయ్య, భీమ్గల్ మున్సిపల్ కౌన్సిలర్లు మల్లెల ప్రసాద్, బుదిరి నరసయ్య, నీలం రవి, మాజీ కౌన్సిలర్లు మూతా లింబాద్రి, సతీష్ గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు పర్సా నవీన్, మాజీ సర్పంచులు రాములు, అజీజ్, నరసింహాచారి, బీఆర్ఎస్ నాయకులు బాబాపూర్ శ్రీనివాస్, రాజు నాయక్, ఇక్రమ్, అవినాష్, ముథెన్నా, సురేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. వేయడం జరిగింది. అంటే ఈ రోజులలో డబ్బులు అధికారం ఉంటే ఏది చేసినా నడుస్తుందని అనుకుంటుండేమో. కానీ బండి సంజయ్, నువ్వు మాకు నీతులు చెప్పుడు కాదు, నీవు ఏ విధంగానైతే నోరు పాడేసుకుంటున్నావో నీ కొడుకును కూడా అదే విధంగా తయారు చేస్తున్నావు. కావున నువ్వు జాగ్రత్త ఉండి, నీ కొడుకును కూడా జాగ్రత్త ఉండి నువ్వు నీ పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే బీజేపీ వారు ఖచ్చితంగా బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలని కోరుచున్నాము. ఈ భారత రాజ్యాంగం అంటే అందరికీ సమానంగా ఉండే భారత రాజ్యాంగంలో అంటే యూనియన్ మినిస్టర్కి బండి సంజయ్ కొడుకు ఒక న్యాయం, పేద ప్రజలకు ఒక న్యాయం. ప్రోక్సో యాక్ట్ ఆ చట్టంలో కేసు అయిందంటేనే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయి తక్షణం అరెస్ట్ చేయాల్సింది పోయి సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఇద్దరు కలిపి, కాంగ్రెస్ బీజేపీ ఈ రోజు వరకు కూడా మన పింగళ కూడా చూసుకోవచ్చు. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా ఎన్ఎస్వై ఉన్నది, యూత్ కాంగ్రెస్ ఉన్నది, ఎవరు ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. ఎవరు కూడా ఒక ధర్నా నిరసన కార్యక్రమం చేసింది లేదు. దీన్ని బట్టి మన ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరు లోపల ఒప్పందం చేసుకున్నట్టే కాంగ్రెస్ బీజేపీ. ప్రజలు అర్థం చేసుకోవాలా, ప్రతి పేదవాడికైనా, ఉన్నత స్థాయి వ్యక్తికైనా, అంటే చిన్న గ్రామంలో ఒక ఆటో నడుపుకునే వ్యక్తికైనా, ప్రైమ్ మినిస్టర్ రేంజ్ ఉన్న వ్యక్తికైనా చట్టంలో ఒకటే న్యాయం. ఎవరు తప్పు చేసినా శిక్షించేది ఒకటే చట్టం ఉంటుంది భారత రాజ్యాంగంలో. అలా దానికి భారత రాజ్యాంగాన్ని పొందుపరిచి యూనియన్ మినిస్టర్ అయిన బండి సంజయ్ కొడుకు ఒక న్యాయం, ఒక యూట్యూబర్ ఉంటే 20 సంవత్సరాలు జైలు శిక్ష ఇప్పించడం ఒక న్యాయం. ప్రోక్సో యాక్ట్ని ప్రతి ఒక్క ప్రజలు చదువుకోవాలా. దీంట్లో ఎవ్వరు కూడా ఏ యాక్ట్ అయినా కానీ, ఏ కేసు అయినా కానీ అందరూ అర్హులే. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న బీఆర్ఎస్ పార్టీ తరఫున వెంటనే అరెస్ట్ చేసి భగీరథని తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటాం. దీన్ని స్టేషన్ బెయిల్ ఇవ్వరు కూడా పెద్ద నేరం. అంటే రాజకీయ నాయకులకు స్టేషన్ బెయిల్, పేద ప్రజలకు స్టేషన్ బెయిల్ లేదు. ఈ పరిపాలన విధానం ఎట్లా నడుస్తుందో మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఎక్కడెక్కడ మర్డర్లు, ఐఏఎస్ భార్య మర్డరు, ఒక అబ్బాయిని నడి రోడ్డు మీద కత్తులతో 21 కోట్లు ఓడిచిన మర్డర్లు. అంటే ఇదా వ్యవస్థ? అంటే లా అండ్ ఆర్డర్ ఎట్లా పోతుంది? హోమ్ మినిస్టర్ ఉన్న రేవంత్ రెడ్డి దీనిపైన నిర్లక్ష్యం వహిస్తూ ఈయన పరిపాలన దక్షతతోనే ఇవన్నీ మర్డర్లు జరుగుతున్న కారణం
ఇట్లాంటి కేసులు అవుతున్న కారణం. ఇట్లాంటి కేసులు అయినా కానీ దాన్ని పట్టించుకొని పురోగతి లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. కాంగ్రెస్ ఎప్పుడు పోతుందో కాంగ్రెస్ హటావ్ అని చెప్పి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. దీనికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పించి భగీరథని అరెస్ట్ చేయాలని చెప్పించి బీఆర్ఎస్ పార్టీ పక్షంగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ మాట మాట్లాడితే జై శ్రీరామ్ అనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి మాట మాట్లాడితే రాముడి పేరు చెప్పుకొని దేవుళ్ళ పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్నావు. నీకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయం అనే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ దరిద్రంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలుపుకొని ఒక మైనర్ అయినటువంటి అమ్మాయిని మానసికంగా మానభంగం చేసి ఆ అమ్మాయిని ఒక స్టేషన్ మొన్న కౌశిక్ రెడ్డి అని మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బండి సంజయ్ మీద మాట్లాడితేనేమో తెల్లారితేనే అరెస్ట్ చేస్తారు. బండి సంజయ్ కొడుకైతే భగీరథ వాడు ఎవడైతే ఉన్నాడో ఒక అమ్మాయిని 17 ఏళ్ళ మైనర్ అమ్మాయిని మానభంగం చేస్తే వాడిని ఇప్పటి వరకు అరెస్ట్ చేస్తలేరంటే ఈ చోటాబాయ్ బడేబాయ్ కాంగ్రెస్ బీజేపీల రహస్య ఒప్పందం ఏందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే బండి సంజయ్ నీకు కూడా హెచ్చరిస్తున్నాము. మాట మాట్లాడితే జై శ్రీరామను, లేకుంటే హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ పేరు చెప్తావు నువ్వు. ఒక అమ్మవారి పేరు చెప్పుకుంటూ నువ్వు ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే నీ కొడుకు మీద ఎలాంటి ఇప్పటి వరకు మాట్లాడేది లేదు, చర్య తీసుకున్నది లేదు. నీ కొడుకు అయితే ఒక న్యాయము, సామాన్య ప్రజలకు అయితే ఒక న్యాయమా? అట్లాగే నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్కి దానికి ఏం సంబంధం అని మాట్లాడతాడు. ఆయన బండి సంజయ్ కొడుకు కాదా? భగీరథ అనేటి వాడు విధవా? బండి సంజయ్ కొడుకు కాదా? వాడి కొడుకు కాకపోతే చెప్పమనండి బయటకు వచ్చి, బండి సంజయ్ను వాడు నా కొడుకు కాదు భగీరథ అని చెప్పి చెప్పండి. బండి సంజయ్కి ఏం సంబంధం అని నువ్వు మాట్లాడతావు కదా. ఆయనకు సంబంధం లేకపోతే ఎవరికి సంబంధం ఉంటుంది? బండి సంజయ్ కొడుకే భగీరథ కాబట్టి ఖచ్చితంగా దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది బండి సంజయ్. మాట మాట్లాడితే మా కేటీఆర్ గారి మీద కావచ్చు, మా నాయకుల మీద కావచ్చు, గంజాయి అంటూ డ్రగ్స్ అంటూ మాట్లాడతావు కదా. ఈరోజు నీ కొడుకు డ్రగ్స్ వాడుతూ డ్రగ్స్కు ఎడిక్ట్ అయ్యి నీ కొడుకు ఒక అమ్మాయిని మానభంగం చేస్తే కూడా ఇప్పటి వరకు నువ్వు దాని మీద స్పందించకుండా నీ కొడుకును బయట దేశాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఇక లోకల్ పోలీసులు కూడా అత్యుత్సాహంతో ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఏంటని రాత్రికి ఇంటికి రావాలా, అరెస్ట్ చేయాలా, పంపించాలా. ఒక అమ్మాయిని మానభంగం చేస్తే కూడా ఇప్పటి వరకు బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేస్తలేరంటే దాని వెనుక బండి సంజయ్ ఉన్నాడా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడా, వీళ్ళిద్దరు లోపాయకారి ఒప్పందం ఉందా, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహించాలా. సామాన్యులకు ఒక న్యాయము, పెద్ద నాయకులకు ఒక న్యాయం అనే విధంగా కాకుండా చట్టాలు ఎవరికి చుట్టం కాదు అనే విధంగా మీరు మాట్లాడతారు కదా. ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకును భగీరథను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలా. రిమాండ్ చేయని వీడాలా. ఖచ్చితంగా మా బాల్కొండ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడికక్కడ ధర్నాలు నిరసనలు తెలియజేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. బండి సంజయ్ నువ్వు ఈరోజు కరీంనగర్లో ఒకటి మన హిందూ ఏకతా యాత్ర అని చెప్పేసి మన హనుమాన్ జయంతి సందర్భంగా యాత్ర చేస్తున్నావు. నువ్వు ఆ యాత్రకు ఖచ్చితంగా బండి సంజయ్ను వాకౌట్ చేయాలి. ఎందుకంటే ఆయన కొడుకేమో అమ్మాయిలతో చెలగట మాడతాడు, ఆయననేమో దేవుడి పేరు చెప్పుకొని రాజకీయం చేస్తాడు. ఇది చాలా అన్యాయం. ఖచ్చితంగా బండి సంజయ్ నీ దేవుడు అనేటువంటి ఉంటే మాత్రం ఖచ్చితంగా నీకు ఇప్పటికే మొన్న ఊరు మా అక్క పేరు భావాని గౌడ కన్నది. ఖచ్చితంగా భగవంతుడు అనేటువంటి ఉంటే ఖచ్చితంగా నీకు బండి సంజయ్ నీకు మా పాతకం తలగకపోతే ఖచ్చితంగా ఆ అక్క అన్న పిల్లారే నీ కొడుకు విషయంలో నువ్వు బట్టబయలైంది. నీకు ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, దీని విషయంలో ఈ అమ్మాయి విషయంలో న్యాయం జరగకపోతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, బీజేపీని కావచ్చు, కాంగ్రెస్ని కావచ్చు, రెండింటిని ఏ పార్టీని కూడా వదలకుండా ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకు భగీరథను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సిందని చెప్పేసి మా భీమ్గార్ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా అరెస్ట్ చేయని ఖచ్చితంగా రాష్ట్ర రోగులు ధర్నా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్టిలో ఏ రకంగా ఉన్నాయంటే అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్న విధంగా ఈరోజు తెలంగాణ పరిస్థితి ఏర్పడింది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో పాటు హోంశాఖ కూడా తీసుకోవడం వల్ల ఆయన దేని మీద కాన్సన్ట్రేట్ చేయక మరి ఈరోజు తెలంగాణ మొత్తం కూడా ఆగమైపోయింది. ఈరోజు ఒక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు ఒక చిన్న అమ్మాయిని, మైనర్ అమ్మాయిని మానభంగం చేసి మరి ఈరోజు వాళ్ళు ఇబ్బంది పాలు చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి 5 గంటలు నిరీక్షించినా కానీ పోలీసులు కూడా పట్టించుకున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. అదే ఒక సాధారణ వ్యక్తి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో ఈరోజు మనకు అర్థం పడుతుంది. మరి
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఏకమైపోయి వాళ్ళిద్దరి మధ్య అసలు తారతమ్యం లేకుండా కేవలం ఒక బీఆర్ఎస్ మాత్రమే టార్గెట్ చేస్తుంది. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ప్రశాంత్ రెడ్డి గారిని, బీఆర్ఎస్ కార్యకర్తలను చిన్న కార్యకర్త చిన్న తప్పు తెలిసి తెలక జరిగినా వెంబడే కేసు కట్టి మరి జైలుకు పంపేసేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. ఒక వ్యక్తి ఒక మహిళను ఆమె మేజర్ కాలే మైనర్ అమ్మాయిని మరి అంత దారుణంగా ఇబ్బంది పెట్టి అత్యాచారం చేస్తే కూడా ఇది ఇప్పటి వరకు వాడిని పట్టుకునే పరిస్థితి కూడా లేదు. మరి ఒక సాధారణ వ్యక్తికి ఒక రకమైన న్యాయం, కేంద్ర మంత్రి కొడుకు ఒక రకమైన న్యాయం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందంటే మరి ముందు తెలంగాణ ప్రజల పరిస్థితి ఎంత అధ్వానం తయారైందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. మరి ఈ రెండు పార్టీలకు సంబంధించి వాళ్ళు ఒకరికి ఇబ్బంది వస్తే ఒకరికి ఇబ్బంది మరి మీరు ఆలోచించుకోవాలి. బండి సంజయ్ కొడుకు కానీ ఎవరైనా కానీ చట్టరీత్యా ఏమైనా చర్యలు తీసుకోవాలి, తప్పదు. చర్యలు తీసుకోకుండా వాళ్ళని కాపాడదామంటే మాత్రం చాలా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఆయన మీద చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఆ భగీరథపై మరి చర్యలు తీసుకొని ఆయనకు ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్ష వేస్తేనే మేము బీఆర్ఎస్ వాళ్ళం కూడా అందరం వెలుగుంటాం. లేదంటే ఖచ్చితంగా ఉద్యమ బాట పడతాం. మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ యొక్క ఆగడాలను అరికట్టడానికి మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తున్నారు. జై తెలంగాణ.